తూచాయిగా మసకగున్న ఈ వచనాల్లో ఇది అలెగ్జాండరే అని కోట్ చేసిన ఇంకిత జ్ఞానం ఉన్న వీళ్ళకి 9వ వచనం నుంచి అంత స్పష్టంగా ఉన్న ఎవరిని గుర్తించలేకపోయారట. 8వ వచనంలో ఉన్న అలెగ్జాండరో కాదో అవునో తెలియకుండానే అలెగ్జాండర్ గుర్తించారు, కానీ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న యేసుక్రీస్తు వారిని మాత్రం గుర్తించలేదట. అంటే ఈయన ఎందుకు గుర్తించలేదు? ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి పట్టాభిషేకం జరిగిన ఇలా జరగదు కనుక ఆయన గుర్తించలేకపోయారు. ఇంత గుర్తించలేని పరిస్థితుల్లో ఆయన దీనుడుగా భారవాహక జంతువుని ఎక్కి ఆ వాహనం ఎక్కి వస్తాడని ఇంత స్పష్టముగా రాయబడిన వాళ్ళ బుర్రలకు పనిచేయలేదంటే అలెగ్జాండర్ మీద ఉన్న గురి చెప్పండి అనంతాన్ని కలిగజేసిన ఆయన మీద లేదంట. అందుకే చూడండి, ఈ వచనాలు పక్కనే రాయబడ్డాయి. పక్కనే రాయబడిన వచనాల్లో పై వచనం అలెగ్జాండర్ కోట్ చేశారు, కానీ కింద వచనం ఇది యేసుక్రీస్తే అని కోట్ చేయలేకపోయారు. అందుకే మత్తయి కోట్ చేస్తూ అన్నాడు ఏమనంటే, ఆ కింది రాయబడిన వచనాలు ఉన్నది ఎవరో కాదు, ప్రభువు అయిన యేసుక్రీస్తు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడన్నా ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. సరిగ్గా అభిషక్తుడు వచ్చి యెరూషలేములో ఈ బలి నైవేద్యాలు ఈ దానియేలు ప్రవచనాలు ఉంటాయి చూసారా, సరిగ్గా 483 ఆ 76 లెక్క ప్రకారం సరిగ్గా 483లో యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వచ్చారు. సరిగ్గా ఈవెంట్ అదే టైంలో జరుగుతుంది. అంటే ఈ ఈవెంట్ ప్రవచనానుసారంగా ఎంత స్పష్టంగా ఉన్నా అన్నీ అర్థమయ్యాయి, కానీ వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి, క్రీస్తు అర్థం అవ్వలేదు. నేను అడుగుతున్నాను, ఆ రోజే కాదు ఈ రెఫరెన్స్ ఈ రోజు కూడా అర్థం అవ్వలేదు. అర్థమైందా? వచ్చే ఆదివారం దేని మీద ఉంటాయో ప్రసంగాలంటే గాడిద మీద వచ్చిన ఆయన కోసం ఉండో, గాడిద కోసం ఉంటాయి. నేను ఎవరినో తెలుసా చెప్పు, గాడిద మీద పోలిక ప్రసంగం. అలా తప్పని కాదు, తగ్గించుకోవడం మంచిదే, కానీ అసలైన విషయాన్ని గాలికి వదిలేస్తున్నారు. గాడిద మీద ప్రసంగాలు అక్కడ మళ్ళీ ఉన్నాయిగా, అవేంటి తీసుకొస్తారు నెక్స్ట్ వీక్, మట్టల మీద ప్రసంగాలు, మళ్ళీ దాని మీద కౌంటర్లు. అది ఏ మట్ట ఈ మట్ట అనుకుంటున్నావా, ఆ మట్ట వేరు అన్నారంట. మళ్ళీ ఆ మట్ట వేరు ఈ మట్ట వేరు. మట్టల మీద ప్రసంగాలు, గాడిదల మీద ప్రసంగాలు, బట్టల మీద ప్రసంగాలు, బట్టల పరిసిన వాళ్ళ మీద ప్రసంగాలు, ఈ చుట్టూ ఉన్న వాతావరణం మీద ప్రసంగాలు చేస్తారు, కానీ అసలు గాలికి వదిలేస్తారా? ఆయనే అభిషక్తుడు, ఆయన గాలికి వదిలేస్తారు. ఆయన వచ్చాడు, ఆయన పట్టాభిషేకం జరిగింది. ఎక్కడ జరిగింది? యెరూషలేము వీధుల్లో పట్టాభిషేకం జరగలేదు, నడి వీధుల్లో ఆయనకి పట్టాభిషేకం జరగలేదు. ఆయన ఆహ్వానించారు. అంటే పట్టాభిషేకానికి తెలుసో తెలియకో ఆ వస్త్రాల మీద ఆహ్వానించారు, కానీ అక్కడ పట్టాభిషేకం జరగలేదు. ఆయన పట్టాభిషేకం ఎక్కడ జరగాలి ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన పట్టాభిషేకానికి ఇదిగో ఆ బ్యాంకింగ్ హోమ్ ప్యాలెస్ నుంచి ఈ పట్టాభిషేకానికి జరిగే ప్యాలెస్కి రోడ్డు 10 కిలోమీటర్లు అయితే, యెరూషలేము నుంచి ఈయనకి పట్టాభిషేకం జరిగే ఆయన పట్టాభిషేక స్థలానికి 5 కిలోమీటర్లు. ఆ స్థలం పేరు గొల్గొతా. గుర్తుపెట్టుకో. ఆయనకి కిరీటం పెట్టరు, ఆయనకి వజ్రాల కిరీటాన్ని ధరించారు. ఆయనకి పెట్టిన కిరీటం ముండ్ల కిరీటం పెట్టారు. ఆయనకి ఏ వజ్రాల కిరీటం, ఆయనకి ఆఫ్రికన్ డైమండ్ తీసుకురాలేదు. బలమైన ముళ్ళు ఆయన మెదడులోకి దిగిపోయేలా గుచ్చేశారు. అధినేతలు రాలేదు, సైంటిస్టులు రాలేదు, శాస్త్రులు రాలేదు, సామాన్య ప్రజలు కూడా ఆయన ముఖం మీద ఉమ్మేసేశారు. ఆయన పట్టాభిషేకం యెరూషలేము వీధుల్లో ఘనంగా జరగలేదు. ఆయన పట్టాభిషేకం అదిగో ఆ భూమికి ఆకాశానికి మధ్య దీనుడుగా పట్టాభిషేకం జరిగింది. గోనె వస్త్రాలు కప్పేశారు. గోనె వస్త్రాలంటే మేక ఎంట్రుకలతో తయారు చేస్తారండి. మేక వెంట్రుక తెలుసుగా. గోనె వస్త్రం అనగానే మనం వాడుకునే గోన్లు కాదు, అది మేక వెంట్రుకలు. పౌలు గారు ఊరు ఉంటుంది, అది ఏ ఊరు? అది పౌలు గారు ఊరు తార్స్ అంటుకుని ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరు ఈ మేక వెంట్రుకలతో తయారు చేసే ఈ యొక్క గోనె బట్టలకు ఫేమస్. కిలికియా, ఆ సౌండే దాంతో అర్థం ఉంటుంది అన్నమాట. అంటే
ఈ గోను వస్త్రాలు అంటే ఈ టెంట్లు వేయడానికి గోను వస్త్రాలు దేంతో తయారు చేస్తారంటే మేక ఎంట్రుకలు. ఇప్పుడు అడుగుతున్నాను, దెబ్బ తగిలిన దాని మీద ఎంట్రుకలు అలా అంటుకుని ఒకేసారి అలా పైకి లెగిస్తే ఎలా ఉంటుందండి? ఆయనకి ఏ వస్త్రం కప్పారు తెలుసా? గోనె వస్త్రం. అంటే మేక ఎంట్రుకలు, అంటే ఎంట్రుకలు ఆ దెబ్బల మీద అలా ఇలా రాస్తున్నప్పుడు సుమారు 150 కేజీలు 100 కేజీల పచ్చి మ్రాను ఆ ఎంట్రుకలు అనే వస్త్రం మీద పడి రుద్దేస్తున్నప్పుడు పట్టాభిషేకానికి కదిలి, అంటే ఆయన కప్పినది ఆ మేడం కప్పుకుందిగా బ్రిటిష్ రాణి, ఆ వజ్రాలు బంగారం ఎండుతో చేసిన గోనె కప్పలేదు ఆయనకి, మేక వెంట్రుకలతో చేసిన గోనె కప్పారు. ఎంటుకలు రుద్దేసే ఆయన గాయాలని, ఎంటుకల్ని బాధపడేలా చేసి ఆయన అడుగుతున్నాను. ఒక గాయం ఎక్కడో తగిలితే ఈ కాళ్ళ యొక్క నరాల మీద కానీ ఎముకల మీద జరిగినప్పుడు దానికి పదే పదే, మనకి ఫ్యాంట్ వేసుకున్నప్పుడు ఆ ఫ్యాంట్ పదే పదే దానికి తాకిన, షర్ట్ వేసుకున్నప్పుడు పదే పదే ఇక్కడ మనకు గాయం తగిలినప్పుడు ఆ షర్ట్ పదే పదే దానికి తగిలిన సాయంత్రానికి చలి జ్వరం వచ్చేస్తుంది. మనకి ఆ దెబ్బ ఎక్కువైపోయి జ్వరం వస్తుంది. ఒక గాయానికే చలి జ్వరం వస్తే ఒళ్ళంతా ఆయన్ని చెప్పండి నాగలతో దున్నేశారంట. ఆ యెషయా ప్రవచనం ఉంటుంది. యెషయాలో చెప్పాడు, ఆయనకు స్వరూపమైనను సొగసైన, అంటే అలా చూస్తే ఎలా కనబడతాడంట, అంత ఆకర్షణీయంగా లేడంట. రక్తపు ముద్ద నిలబడితే ఎలా ఉంటాడో అంత చూడలేనంతగా అయిపోయాడంట. ఆయనకి జరిగిన పట్టాభిషేకం అంతే. ఆయనకి తైలాభిషేకం వేయలేదు, ఆయనకి 6 రకాల నూనెతో ఆయనకి పట్టాభిషేకం జరగలేదు, ముఖం మీద ఉమ్మెలతో పట్టాభిషేకం జరిగింది. చేదు ద్రాక్షరసాన్ని ఇసిరేశారు, కొరడాలతో కొట్టేశారు, బయటికి ఇసిరేశారు. అక్కడే గవిని వెలుపల పట్టాభిషేకం జరిగింది. ఓసన్నా 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 అంటే, ఓసన్నా అంటే మోసే లాంటి వాడు నీవన్నారు సరే, కానీ మోసే కూడా చేయలేనిది చేశాడు, ప్రజల కొరకు చనిపోయాడు. ఈయన సోషల్ ప్రాబ్లమ్స్ సెట్ చేయడానికి రాలేదు, పాపాలు తీయడానికి వచ్చాడు. ఈయన వచ్చినది ఇదిగో లేములు ఉన్న వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడానికి, వాహనాలు లేని వారికి వాహనాలు ఇవ్వడానికి కాదు, అది సెకండరీ. ఆయన వచ్చినది ఇంత లేమికి కారణం పాపం. ఆ పాపాన్ని తీయాలని వచ్చాడు. పాపాన్ని తీయడానికి ప్రపంచంలో ఎవ్వరికీ జరగనంత ధైర్యంగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది. రోగులను, బాధపడుతున్న వారిని, ఒంటరి వారిని ఆదరించడానికి, పాపిని విడిపించడానికి తనను తాను చాలా తగ్గించుకున్నాడు.